హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో మన మిత్రులందరికీ స్వాగతం. ఏదైనా ఒక కంపెనీ యొక్క ఫండమెంటల్ అనాలిసిస్ చేసేటప్పుడు మనకి కొన్ని టూల్స్ అనేది అవసరం అయితే స్క్రీనర్ అనే వెబ్సైటు చాలా రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చాలా వాటికి ఏంటంటే మనం బేసిక్గా ఆ ఫండమెంటల్ అనాలిసిస్ ఏదైతే ఉందో ఈ యొక్క స్క్రీనర్ అనేది యూస్ చేసుకోవచ్చు. అయితే ఈరోజు ఏం చేస్తున్నాం అంటే మనం డిఎల్ఎఫ్ అనే స్టాక్ అనేది తీసుకుంటున్నాం. జస్ట్ క్యాజువల్ ఎగ్జాంపుల్ అంతేను. దీంట్లో మనం చూస్తే డిఎల్ఎఫ్ ఉంది, చార్ట్ ఉంది. చూడండి, చార్ట్ అనేది ఓపెన్ అవుతుంది. దాని తర్వాత అనాలిసిస్. ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది యూస్ చేసి అనాలిసిస్ అనేది చేస్తారు. ఒక రకంగా ఏంటంటే రెడీమేడ్ అనాలిసిస్, కొన్ని ఇన్సైట్స్ మనం డీప్గా వెళ్లకుండా ఓవర్వ్యూ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. పీర్స్ అంటే ఏంటి, వీళ్ళకి ఎవరెవరు కాంపిటీషన్ ఉన్నారు, డిఎల్ఎఫ్ ఏ సెక్టారు, దాంట్లో ఎవరెవరు వీళ్ళకి కాంపిటీషన్ ఉన్నారు, క్వార్టర్లీ రిజల్ట్స్ ఎలా ఉంది, అండ్ సంవత్సరానికి ఒకసారి మొత్తం మీద రిజల్ట్స్ ఎలా ఉంది అనేది చూపిస్తుంది. బ్యాలెన్స్ షీట్ అంటే కంపెనీ ఎంత వర్త్ ఉంది. ఓకే, సో ఇవేంటంటే జస్ట్ రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. బట్ బ్యాలెన్స్ షీట్ అనేది ఏం చెప్తుందంటే కంపెనీ ఫండమెంటల్గా ఎన్ని అసెట్స్ ఉన్నాయి, ఎన్ని లయబిలిటీస్ ఉన్నాయి, ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. క్యాష్ ఫ్లోస్ ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏదైనా బిజినెస్ చేసిందనుకోండి, వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాటిని సేల్ చేసిన తర్వాత ప్రాఫిట్స్ కానీ లాస్ కానీ వస్తుంటాయి కదా. ఆ ప్రాఫిట్స్ వస్తేనే క్యాష్ ఫ్లో పాజిటివ్గా, లాసెస్ వస్తే నెగిటివ్గా ఉంటాయి. ఒక్కొక్కసారి ఈ క్యాష్ ఫ్లో అనేది నెగిటివ్గా ఉంటుంది, ఎందుకంటే ఎక్స్పాన్షన్ ప్లాన్ ఉన్నప్పుడు, అంటే ఈ వచ్చిన ప్రాఫిట్స్ని వేరే చోట ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారనుకోండి, అటువంటిప్పుడు కూడా నెగిటివ్గా చూపించడం జరుగుతుంది. ఇక ఇంపార్టెంట్ రేషియోస్ అనమాట. మనం ఒక కంపెనీ ఫెయిర్ వాల్యూలో ఉందా, అండర్ వాల్యూ ఉందా, ఓవర్ వాల్యూ ఉందా అనేది ఎలా చెప్తామంటే ఈ రేషియోస్ అనేది మనం చూస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ డిఎల్ఎఫ్ ఉంది, దీనికి ఎలా ఉన్నాయి వేరే కంపెనీస్ ఇదే సెక్టార్ నుంచి. ఓకే, లైక్ ఫోనిక్స్ ఉంది, అది కూడా రియల్ ఎస్టేట్. ఆ కంపెనీకి సంబంధించిన రేషియోస్ అనేది చూడడం జరుగుతుంది. ఇన్వెస్టర్స్ అంటే ఎఫ్ఐఎస్ ఎలా ఉన్నారు దీంట్లో, అంటే ఎంత ప్రపోర్షన్ ఉంది, ఎంత పోర్షన్ వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు అనేవి ఏదైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటే కూడా ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. ఇక మెయిన్ ట్యాబ్కి వచ్చినాక డిఎల్ఎఫ్ లిమిటెడ్, ఇక్కడ చూడండి 845 రూపాయల దగ్గర నిన్న క్లోజ్ అయింది. అయితే పర్సంటేజ్లో 2.31% నెగిటివ్గా క్లోజ్ అయింది. అండ్ ఇక్కడ ఏంటంటే వాళ్ళ వెబ్సైట్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, దీని మీద మనం క్లిక్ చేసామనుకోండి, వీళ్ళ యొక్క వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయితే ఇది వాళ్ళ వెబ్సైట్ అనమాట. సో దానికి వెళ్ళి మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా గ్యాదర్ చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ చాలా రేషియోస్ ఉన్నాయి. ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అని, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, ఎర్నింగ్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్సెస్, ఇండస్ట్రీ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో ఎలా ఉంది, డెట్, వాళ్ళకి అప్పులు ఎంత ఉన్నాయి, ఇవన్నీ కూడా. అయితే ఫ్రెండ్స్, ఇక్కడున్న ఏదైతే రేషియోస్ కానీ అండ్ కాంపోనెంట్స్ కానీ మేబీ మీకు లేవనుకోండి, ఇక్కడ మీరు సెర్చ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ అనేది నాకు కావాలంటే ప్రైస్ ప్రిఫరెన్స్ క్యాపిటల్ అనేది రావడం జరుగుతుంది. ఎడిట్ రేషియో, నాకు ఇవన్నీ అవసరం లేదు. ఓకే, అట్లా నంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్, ప్రైస్ టు ఎర్నింగ్, పెగ్ రేషియో, ఇవన్నీ అవసరం లేదంటే కూడా తీసేయచ్చు, మన ఇష్టం అనమాట. సేవ్ క్విక్ రేషియోస్. ఓకే, ఇవి ఏంటంటే ఇమీడియట్గా మనకి కావాల్సిన విధంగా రేషియోస్ అనేది ఇక్కడ చూడొచ్చు. దాని తర్వాత చార్ట్ అనేది కనిపిస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రైస్ చార్ట్, ఇదంతా ప్రైస్ చార్టు. ఓకే, లైన్ చార్టు లాస్ట్ 1 year నుంచి మ్యాక్స్ ఏ విధంగా ఉందంటే కంపెనీ ఒకప్పుడు చాలా స్ట్రాంగ్ పైకి వెళ్ళి దాని తర్వాత కింద నుంచి పైకి వెళుతూ ఉంది. అండ్ ఇది మ్యాక్స్ చార్ట్ అనమాట. అండ్ ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో ఎలా ఉంది ఇక్కడ చూడండి. దాని తర్వాత సేల్స్ మార్జిన్స్, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళు సేల్స్ ఏ విధంగా చేస్తున్నారు, సేల్ చేసిన తర్వాత మార్జిన్స్ ఎలా ఉన్నాయి. అంటే ఇప్పుడు 10 రూపాయలకు ఒక వస్తువుని కొని 12 రూపాయలకు అమ్మింది ఒక కంపెనీ, ఇంకో కంపెనీ 10 రూపాయలు కొని 15 రూపాయలకు అమ్మింది. అప్పుడు ఆ సేల్స్ మార్జిన్స్ అనేవి మనకు తెలిసిపోతాయి అనమాట. అవి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. దాని తర్వాత ఎంటర్ప్రైజ్ వాల్యూ అండ్ ఎబిటిడా, ఎర్నింగ్ బిఫోర్ ఇంట్రెస్ట్, ట్యాక్స్, డెప్రిషియేషన్, అమోర్టైజేషన్, ప్రైస్ టు బుక్ వాల్యూ, ఓకే, మార్కెట్ క్యాపిటల్, సేల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఏంటంటే ఇంపార్టెంట్ రేషియోస్ ఫండమెంటల్ అనాలిసిస్లో. అయితే నెక్స్ట్ మనకి అనాలిసిస్ ట్యాబ్కి వెళ్ళటం జరిగింది. అనాలిసిస్ ట్యాబ్లో మనం చూస్తే ప్రోస్ అండ్ కాన్స్ అనేది కనిపిస్తుంది. ప్రోస్ అంటే ప్లస్ అనమాట కంపెనీ. సో కంపెనీ హ్యాస్ బీన్ మెయింటైనింగ్ ఏ హెల్దీ డివిడెండ్ పేఅవుట్ 47.8%. ఓకే, లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ డిఫరెన్స్ అది. సో ఏంటంటే ఇక్కడ కొన్ని ప్రోస్, కొన్ని కాన్స్, కంపెనీకి ప్రాబ్లమ్స్, అవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేట్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, ఎనీహౌ అవి మనం చదువుకోవచ్చు. ఇక నెక్స్ట్ ట్యాబ్ పీర్ కంపారిజన్ అని ఉంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేమ్ ఉంది కదా, డిఎల్ఎఫ్, మ్యాక్రోటెక్ డెవలపర్స్, గోద్రేజ్ ప్రాపర్టీస్, ఇవన్నీ ఉన్నాయి. అంటే ఏంటంటే డిఎల్ఎఫ్ లాగా సేమ్ బిజినెస్, కైండ్ ఆఫ్ బిజినెస్ ఈ కంపెనీస్ కూడా చేస్తున్నాయి. సో ఇమీడియట్ కాంపిటీటర్స్ వీళ్ళకి అని చెప్పేసి చెప్పుకోవచ్చు.
దాని తర్వాత కరెంట్ మార్కెట్ ప్రైస్, ఈ యొక్క స్టాక్ ప్రైస్ ఎంత ఉంది, అండ్ మార్కెట్ క్యాపిటలైజేషన్. ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క రకంగా ఉంటుంది. దాని తర్వాత కొన్ని రేషియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ముఖ్యంగా మన జనరల్గా ఏంటంటే ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో చూస్తాం కదా, అన్నిటికీ అన్ని వేళలా కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో చూసినప్పుడు కొన్ని గ్రోత్ అయ్యే కంపెనీలకి ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో ఎక్కువగా ఉంటుంది. ఓకే, జనరల్గా ఏంటంటే మనం ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో తక్కువగా ఉందనుకోండి, అది మంచిది అని చెప్పేసి జనరల్ థియరీ అనేది మనం చూస్తాం. బట్ కొన్ని కంపెనీలు ఏంటంటే జస్టిఫై చేయవు. ఎందుకంటే ఇది చూడండి, ఇదేం ఫాస్ట్గా ఎవ్రీ ఇయర్ 20%తో గ్రో అవుతుంది, ఇదేమో 40%తో గ్రో అవుతుంది. రెండింటి యొక్క పీ రేషియో కంపారిజన్ అనేది కరెక్ట్ కాదు. సో గ్రోత్ ఫ్యాక్టర్ని మనం కన్సిడర్ చేసుకోవాలి, అండ్ గ్రోత్ ఫ్యాక్టర్ని కన్సిడర్ చేసుకొని రేషియోస్ అనేది కంపేర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ కంపెనీ, ఇది బి కంపెనీ, అటువంటిప్పుడు ఏంటంటే పెగ్ రేషియో అనేది మనం యూస్ చేస్తాం. జనరల్ ఫార్ములా ఏంటంటే ప్రైస్ టు ఎర్నింగ్ బై గ్రోత్ రేషియో అనేది తీసుకుంటాం, గ్రోత్ అనేది తీసుకుంటాం. ఓకే, యాన్యువల్గా ఎంత గ్రోత్ అవుతుంది అనేది దాన్ని మనం పెగ్ రేషియో అంటాం, ప్రైస్ టు ఎర్నింగ్ గ్రోత్ రేషియో అని చెప్పేసి. ఓకే, ఎనీహౌ ఈ రేషియోస్ అనేది ఒక్కొక్కసారి ఉండవు ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఎగైన్ ఏంటంటే మనం ఎడిట్ కాలమ్స్ అనే దానికి వెళ్ళి ఇక్కడ ఇవన్నీ మనం మార్చుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు కావాల్సిన రేషియోస్ కావాలంటే ఉంచవచ్చు. నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీ బుక్ వాల్యూ అవసరం లేదనుకోండి, తీసేయచ్చు. ప్రైస్ టు ఎర్నింగ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అవసరం లేదనుకోండి, తీసేసి సేవ్ అనేది కొడితే ఇక్కడ ఏంటంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ వెళ్ళిపోయిద్ది అనమాట. ఇక్కడ ట్యాబ్ ఉంది క్వార్టర్లీ రిజల్ట్స్ అని చెప్పేసి, దాని కింద చూడండి కన్సోలిడేటెడ్ ఫిగర్స్ అండ్ వ్యూ స్టాండ్ అలోన్ అని ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ కన్సోలిడేటెడ్ ఫిగర్స్ అంటేనేమో ఇప్పుడు డిఎల్ఎఫ్ అనే కంపెనీ ఉంది కదా, దానికి సబ్సిడరీస్ చిన్న చిన్న అనుబంధ సంస్థలు కంపెనీస్ ఉంటాయి. ఒక్కోసారి ఏంటంటే వేరే కంపెనీలో ఎక్కువగా వీళ్ళు స్టేక్ అనేది మోర్ దాన్ 50% బై చేశారనుకోండి, ఆ కంపెనీ వీళ్ళ కింద ఉన్నట్టుగా, వీళ్ళ ఆధీనంలో, వీళ్ళ మేనేజ్మెంట్లోనే నడుస్తుంది అది. సో అయితే వాటికి పేర్లు వేరే ఉండొచ్చు. ఇప్పుడు డిఎల్ఎఫ్ ఉంది కదా, వేరేది ఏదన్నా సమ్ XYZ అనే కంపెనీని వీళ్ళు బై చేశారు, ఇవన్నీ కూడా సబ్సిడరీ కిందకు వస్తాయి. అయితే వాటి యొక్క ప్రాఫిట్ అండ్ వాటి యొక్క లాసు, వాటి యొక్క సేల్స్, వాటి యొక్క మొత్తం కూడా అది కలిపి కన్సోలిడేటెడ్ ఫిగర్స్ అంటారు. ఇది ఇలా చూస్తే బెటరా, లేకపోతే స్టాండ్ అలోన్ అంటే ఓన్లీ డిఎల్ఎఫ్ కంపెనీ, ఇంకా మిగతా సబ్సిడరీస్ మనకి ఏమొద్దు, దాని అనుబంధ సంస్థలతో ఏం సంబంధం లేదు అంటే అప్పుడు స్టాండ్ అలోన్ డేటా అనేది మనం పరిశీలిస్తాం. బట్ ఫ్రెండ్స్ జనరల్గా మనం ఏంటంటే కన్సోలిడేటెడ్ ఫిగర్స్ చూస్తాం, ఎందుకంటే ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ లాస్ మొత్తం కూడా ఏంటంటే కన్సోలిడేటెడ్ మొత్తం ఆ కంపెనీస్కి కూడా కలిపి చెప్తుంది కాబట్టి అది వెరీ ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇది మొత్తాన్ని కలుపుకొని ఒక పెద్ద సంస్థలాగా డెవలప్ అవుతూ ఉంది కాబట్టి దాని యొక్క నంబర్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఇక ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇవి ఎవ్రీ క్వార్టర్కి ఏంటంటే వీళ్ళ అప్డేట్స్ అనేది జరుగుతూ ఉంటాయి. సేల్స్ ముఖ్యంగా మనం చూస్తే పెరిగినాయి చూడండి, ఇక్కడ 1140. అంటే ఏం సేల్స్ చేస్తుంది వీళ్ళు? ఫ్లాట్స్, అపార్ట్మెంట్స్ ఇవే కదా వీళ్ళు అమ్మేది. ఓకే, అట్లా అనమాట. లేకపోతే యూనిట్స్ ఆఫ్ బిజినెస్ స్పేస్ ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ సేల్స్ అనమాట క్రోర్స్లో. సో 2024లో చూడండి 2135 కోట్లు సేల్స్ అనేది జరిగినాయి, బట్ 2024లో తగ్గిందనమాట. అయితే ఇక్కడ చూడండి మనకి ఇయర్ ఆన్ ఇయర్ పర్సంటేజ్ అనేది ఇవ్వడం జరిగింది. వీళ్ళు క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో కాకుండా ఈ ఇయర్కి లాస్ట్ ఇయర్కి కంపారిజన్ చేస్తూ ఇక్కడ పర్సంటేజ్ అనేది మెన్షన్ చేశారు. ఓకేనా, అంటే ఏం లేదు, ప్రీవియస్ ఇయర్తో పోలిసి ఇయర్ సేల్స్ ఎలా ఉన్నాయి, తగ్గాయా పెరిగాయా అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. దాని తర్వాత ఎక్స్పెన్సెస్, ఖర్చులు ఉంటాయి కదా అవి అనమాట. ఇక్కడ చూడండి ఎక్స్పెన్సెస్, మెటీరియల్ కాస్ట్, ఎంప్లాయీ కాస్ట్ ఏ విధంగా పెరిగింది, ఎంత పెరిగింది అనేది ఇక్కడ పర్సంటేజ్లో చూపించడం జరిగింది. ఎనీహౌ టోటల్గా మెటీరియల్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కాస్ట్ కావచ్చు, మనకి ఇక్కడ 1134 కోట్లు అని చెప్పేసి చెప్తూ ఉంది. నెక్స్ట్ ఆపరేటింగ్ ప్రాఫిట్. సో ఇక్కడ ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటే ఫ్రెండ్స్ ప్రతి కంపెనీ కూడా జనరల్గా 2-3 రకాల బిజినెస్లు చేస్తూ ఉంటుంది. బట్ ఒకటి మాత్రం కోర్ బిజినెస్ అనమాట, అంటే వెరీ పెద్ద బిజినెస్ అనమాట. ఇప్పుడు డిఎల్ఎఫ్ కేసులో వీళ్ళేంటి అపార్ట్మెంట్లు కానీ ఆఫీస్ స్పేసెస్ లీజ్కి ఇవ్వటం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు డెవలప్ చేసి. ఇట్లా కాకుండా చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తుంటారు అక్కడక్కడ. ఓకే, ఈ కంపెనీలో మనం కొద్దిగా ఇన్వెస్ట్ చేద్దాం, లేకపోతే కొంతమంది మ్యూచువల్ ఫండ్లో కూడా ఇన్వెస్ట్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏదైనా అదనంగా డబ్బు ఉంది అట్లా అనమాట, షార్ట్ టర్మ్ కోసం. అటువంటి వాటిల్లో కూడా వచ్చే ఆదాయం ఉంటుంది. అయితే మెయిన్గా వీళ్ళ బిజినెస్ ఏదైతే అపార్ట్మెంట్స్ ఉన్నాయో దాని నుంచి ఎంత వస్తుంది, దాన్ని ఆపరేటింగ్ ప్రాఫిట్ అనమాట. మెయిన్ బిజినెస్ ఏంటి? ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏంటి మెయిన్ బిజినెస్? వడ్డీలకి ఇవ్వడం, తీసుకోవడం. అట్లా కాకుండా అది వేరే కంపెనీలో అక్కడక్కడ చిన్న చిన్న అమౌంట్స్ ఇన్వెస్ట్ చేసింది అనుకోండి, అవి ఏమవుతుందంటే అదర్ ఇన్కమ్ కిందకి రావడం అనేది జరుగుతుంది. ఓకే, ఎనీహౌ ఫైన్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది ఏ విధంగా ఉంది, ఇక్కడ సిగ్నిఫికెంట్గా గ్రో అయింది. బట్
లాస్ట్ క్వార్టరు తగ్గిపోయింది, 229 crores వచ్చింది. ప్రీవియస్గా అంతకుముందు ఏంటంటే 754 crores అనేది అనౌన్స్ చేసింది. ఆపరేటింగ్ మార్జిన్ ప్రాఫిట్ అనేది ఏ విధంగా ఉంది అంటే ఫ్రెండ్స్, ప్రాఫిట్ మార్జిన్ అంటే ఏంటి, ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ 10 రూపాయలకు కొన్నాము, దాన్ని 12 రూపాయలకి వెళ్ళాము, అక్కడ 2 రూపీస్ అంటే ఎంత 20% మార్జిన్ వచ్చింది మనకి. అట్లాగనమాట ఇది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అంటే కోర్ బిజినెస్ ద్వారా ఎంత మార్జిన్ సంపాదిస్తున్నారు అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట పర్సంటేజ్లో. ఇక అదర్ ఇన్కమ్ అనుకున్నాం కదా, చూడండి ఇక్కడ అదర్ ఇన్కమ్ కూడా ఉంది వీళ్ళకి. ఇంకా అది కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ కానీ కంపెనీ యొక్క డాక్యుమెంట్కి వెళితే కానీ మనకు అదర్ ఇన్కమ్ అనేది అక్కడ అర్థమవుతుంది. ఓకే, ఎనీహౌ ఇక్కడ చూస్తే 367 కోట్లు అదర్ ఇన్కమ్ అనేది చూపిస్తుంది. ఇక్కడ ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఇంట్రెస్ట్ ఉంది, డెప్రిషియేషన్ ఉంది. డెప్రిషియేషన్ అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏదైనా మనం ల్యాప్టాప్ కొన్నాం, ఒక 5 years తర్వాత అదే వాల్యూ ఉండదు కదా, దానికి తగ్గిపోతుంది. అట్లాగే వాళ్ళు ఈ యొక్క కన్స్ట్రక్షన్కి వాడే ఎక్విప్మెంట్స్ ఉంటాయి, లారీలు కానీ బిల్డింగ్ కావాల్సిన మెటీరియల్స్, ఏదైనా టైం గడుస్తున్న కొద్దీ వాటి యొక్క వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది, దాన్ని డిప్రిషియేషన్ అంటాం. అది ఏంటంటే ఇక్కడ చూపిస్తుంది అనమాట ఎంత డిప్రిషియేట్ అయింది అని చెప్పేసి కంపెనీ యొక్క వాల్యూ. ఇక ట్యాక్స్ కట్టకముందు ప్రాఫిట్ ఎంత ఉంది, 458 కోట్లు ఉంది. ఓకే, సో ట్యాక్స్ పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్లో వీళ్ళు స్లాబ్లో కడుతున్నారు అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ ఎలా ఉంది, టోటల్గా అన్నీ పోయిన తర్వాత ఓకే ప్రాఫిట్ అనేది ఎంత వచ్చింది, 645 కోట్లు అనేది రావడం జరిగింది. రైట్, సో ఆఫ్టర్ ట్యాక్స్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మనం చూసుకున్నట్టయితే 339 కోట్లు. ఇవన్నీ టోటల్గా మనం చూసుకున్నట్టయితే నెట్ ప్రాఫిట్ అంటాం. ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట. నెట్ ప్రాఫిట్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. టోటల్గా అన్ని ఖర్చులు పోయిన తర్వాత ఎంత ప్రాఫిట్లో ఉంది, ఎంత లాస్లో ఉంది అనేది మనం చెక్ చేస్తాం. ఇక్కడ ప్రాఫిట్ లాస్ అనేది కనిపిస్తుంది కదా, ఇందులో కూడా కన్సోలిడేటెడ్ స్టాండ్ అలోన్ ఉంది. బేసికల్గా ఏంటంటే కన్సోలిడేటెడ్ మనం ప్రిఫర్ చేస్తాం. బేసికల్గా ఇది సేమ్ లైక్ క్వార్టర్లీ రిజల్ట్స్ లాగే ఉంటుంది, కానీ కొన్ని కాంపోనెంట్స్ ఇందులో కనిపిస్తాయి. ఎట్లా అంటే ఇది యాన్యువల్గా చూపించడం జరుగుతుంది బేసిక్గా చెప్పాలి అంటే కూడా. సో చూడండి మనకి ఇక్కడ మార్చ్ 2020, 30 అండ్ 2014, 2015 ఇలా ఉంది కదా. అయితే ఇక్కడ చూడండి లాస్ట్ TTM అనేది కనిపిస్తుంది. అంటే ఏంటంటే ట్రైలింగ్ 12 months అంట. ఇది చాలా ఇంపార్టెంట్ పారామీటరు, ఎందుకంటే రీసెంట్ చేంజెస్ కావాలి మనకి. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం కంపెనీ బాగుంది లేకపోతే కంపెనీ బాగాలేదు అనే డేటా కంటే కూడా రీసెంట్గా ఏం జరుగుతుంది, అది కూడా లాస్ట్ 12 monthsలో ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ TTM అనేది ఎక్కువగా యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మనకి సేల్స్ అనేది ఉంది. లాస్ట్ 12 monthsలో సేల్స్ ఎలా ఉన్నాయి అనేది లాస్ట్ కాలం అనమాట. 6,366 సేల్స్ అనేది జరిగినాయి. అండ్ ఎక్స్పెన్సెస్ ఎలా ఉన్నాయి లాస్ట్ 12 monthsలో, అది వెరీ ఇంపార్టెంట్. ఏది ఎస్పెషల్లీ షార్ట్ టర్మ్లో ఫ్లక్చువేషన్స్ మనం అండర్స్టాండ్ చేసుకోవాలి అనుకుంటే ఇది చాలా హెల్ప్ అవుతుంది. దాని తర్వాత అగైన్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ సేమ్ కాంపోనెంట్స్ ఉంటాయి. అండ్ యాన్యువల్గా నెట్ ప్రాఫిట్ ఎంత, 2,542 కోట్లు ఉంది. డివిడెండ్ పేఅవుట్ ఎలా ఉంది, ఓకే ఈ యొక్క డివిడెండ్ పేఅవుట్స్ ఎంత పర్సంటేజ్ ఇస్తుంది అనేది కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇకపోతే మనకి కంపెనీ సేల్స్ గ్రోత్ ఏ విధంగా ఉంది, ట్రైలింగ్ 12 monthsలో 12% ఉంది, 3 yearsలో 6%, 5 years 10 yearsలో చాలా తక్కువ ఉందన్నమాట. అంటే రీసెంట్గా ఇది మంచి గెయిన్ అనేది సంపాదించింది అనేది మనకు తెలుస్తుంది. అండ్ కాంపౌండ్డ్ ప్రాఫిట్ గ్రోత్ ఏ విధంగా కాంపౌండ్ అవుతుంది అనేది ఇక్కడ మనకి పర్సంటేజ్లో చూపిస్తుంది. అండ్ ఇదేంటంటే క్యుములేటెడ్ యాన్యువల్ గ్రోత్ రిటర్న్ అనమాట, పర్సంటేజ్లో చూపించడం జరుగుతుంది. CAGR అంటాం. రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటే ఈక్విటీ ఏదైతే ఉందో క్యాపిటల్, దాని మీద ఎంత రిటర్న్ అనేది జనరేట్ చేస్తుంది అనే ఇవి ఒక రకంగా ఏంటంటే రేషియోస్ అనమాట, క్విక్ రేషియోస్ మనకి. దాని తర్వాత కంపెనీ ఎంత పెద్దది, అండ్ అంతే కదా కంపెనీ ఎంత పెద్దది. ఒక కంపెనీ ఉంది, అనే కంపెనీ, ఏదో కంపెనీకి ఆర్డర్ వచ్చింది, ఒక్కసారి ఒక 1000 కోట్లు ప్రాఫిట్ ఇచ్చింది, మనం వెళ్ళి బై చేయలేం. ఓకే, అసలు అది ఎంత పెద్ద కంపెనీ అది. ఇప్పుడు హిందుస్థాన్ యూనిలీవర్ పెద్ద కంపెనీ అది. ఓకే, దాన్ని మనం మైక్రో క్యాప్ కంపెనీ, మిడ్ క్యాప్ కంపెనీతో కంపేర్ చేయలేం. అట్లాగనమాట. అందుకని బ్యాలెన్స్ షీట్ ఏం చెప్తుందంటే కంపెనీ ఎంత పెద్దది అనేది చెప్తుంది అనమాట. సో దాంట్లో ఈక్విటీ క్యాపిటల్, రిజర్వ్స్, బారోయింగ్స్. ఓకే, రిజర్వ్స్ అంటే వాళ్ళ దగ్గర అడిషనల్గా ఏమన్నా క్యాపిటల్ ఉందా అది అనమాట. అండ్ బారోయింగ్స్, వాళ్ళు లాంగ్ టర్మ్ కోసం అప్పులు తీసుకుంటారు, షార్ట్ టర్మ్ కోసం అప్పులు తీసుకుంటారు. లాంగ్ టర్మ్ అంటేనేమో జనరల్గా 1 year దాటిపోయింది అనుకోండి, దాన్ని లాంగ్ టర్మ్ బారోయింగ్స్ అంటారు. ఏదైనా 1 year లోపు కోసం ఏదైనా తెస్తే అమౌంట్ అనేది షార్ట్ టర్మ్ బారోయింగ్స్ కింద చూపించడం జరుగుతుంది. లైబిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి. ఓకే, దాని తర్వాత ఫిక్స్డ్ అసెట్స్ కూడా గ్రో అవుతాయి కదా.
వాళ్ళ ఆఫీసు కొన్నారు, స్పేసెస్ కొనుక్కుంటున్నారు, అట్లా అనమాట. ఫిక్స్డ్ అసెట్స్, వాళ్ళు ఏదైనా ఎక్విప్మెంట్స్ కొంటున్నారు, అట్లా అనమాట అవి. అండ్ ఇక్కడ అదర్ అసెట్స్ కూడా రావడం జరుగుతుంది. ఎనీహౌ ఏంటంటే ఇక్కడ మనకి టోటల్ లయబిలిటీస్ ఉంటాయి, రైట్, టోటల్ అసెట్స్ కూడా చూపించడం అనేది జరుగుతుంది. ఇవి కంపెనీకి ఉన్న ఆస్తులు అనమాట, ఎంత పెద్ద ఆస్తి కలిగింది అట్లా అని చెప్పేసి చెప్పుకోవచ్చు బ్యాలెన్స్ షీట్. దాని తర్వాత ఫ్రెండ్స్ క్యాష్ ఫ్లో అనమాట. సో క్యాష్ ఫ్లో ఆపరేటింగ్ యాక్టివిటీ నుంచి ఎలా వస్తుంది, ఓకే. ఇన్వెంటరీ అంటే వాళ్ళ దగ్గర ఉన్న ముడి సరుకులు అండ్ రిసీవబుల్స్, వీళ్ళకి ఎవరన్నా ఇవ్వాల్సిందే లేకపోతే వీళ్ళు పే చేయాల్సినవి ఉన్నాయి, మొత్తం కూడా ఇక్కడ చూపించడం అనేది జరుగుతుంది. దీని గురించి ఏంటంటే డీటెయిల్డ్ వీడియో ఒక్కొక్క దాని గురించి తర్వాత కమింగ్ డేస్లో మనం చేద్దాం ఫ్రెండ్స్. దాని తర్వాత రేషియోస్ అనుకున్నాం కదా, డెప్టర్ రేషియోస్, ఇన్వెంటరీ డేస్. అంటే ఏంటంటే వీళ్ళు ఒక ప్రోడక్ట్ ఇచ్చారు, ఇచ్చిన తర్వాత కస్టమర్ ఎన్ని రోజులకి వీళ్ళకి అమౌంట్ అనేది పే చేస్తున్నాడు అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఒక్కొక్క కంపెనీకి ఏంటంటే అడ్వాన్స్ ఇచ్చి మరీ తీసుకుంటారు, ఓకే. మాకు ఇది చేసి పెట్టండి, మేము ముందే డబ్బులు ఇస్తామంటారు. కొన్ని బిజినెస్లు ఎలా ఉంటుందంటే ముందు ప్రోడక్ట్ ఇస్తారు, ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత ఒక 2 నెలలకు 3 నెలలకు 6 నెలలకు కస్టమర్ ఏం చేస్తుంటే మనీ అనేది రిటర్న్ చేయడం జరుగుతుంది. వాటిని డెప్టర్ డేస్ అనమాట. ఎంత తక్కువ ఉంటే అంత మంచిది అనమాట. ఇది కానీ ఇంప్రూవ్ అవుతుందంటే కంపెనీ పాజిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. డెప్టర్ డేస్ అంటే ఎవరైతే తీసేసుకుంటున్నారో వీళ్ళ దగ్గర నుంచి ప్రోడక్ట్స్ 30 డేస్ లోపు పే చేయడం అనేది జరుగుతుంది, ఓకే ఫైన్. దాని తర్వాత షేర్ హోల్డింగ్ ప్యాటర్న్, దీనిలో ప్రమోటర్స్ ఉంటారు అండ్ ఎఫ్ఐఎస్, డిఐఎస్ మనందరం అనుకుంటాం కదా, పబ్లిక్ అంటే లైక్ రిటైలర్స్, ఓకే. టోటల్గా ఎంతమంది షేర్ హోల్డర్స్ ఉన్నారు దీంట్లో, ఓకే. ఇదంతా వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ చూసే ప్రమోటర్స్ దీంట్లో 74% స్టేక్ అనేది హోల్డ్ చేస్తున్నారు. అయితే ఒక్కొక్కసారి ప్రమోటర్స్ ఏంటంటే తగ్గిపోతూ ఉంటుంది వాళ్ళ పర్సంటేజ్. ఒక్కోసారి జెన్యూన్ కారణం ఉంటుంది, అంటే వాళ్ళ స్టేక్ అనేది తగ్గించుకొని ఏం చేస్తారంటే ఆ వచ్చిన అమౌంట్ని రీఇన్వెస్ట్ చేసి కంపెనీని ఎక్స్పాండ్ చేస్తారు. ఒక్కోసారి ఏం చేస్తుంటారు, ప్రమోటర్ ఇంకా కంపెనీ పని అయిపోయింది లేకపోతే సెల్ఫ్గా వాళ్ళు ఫీల్ అయినప్పుడు ఏంటంటే అక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందుకని ప్రమోటర్స్ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో దీంట్లో ఉన్న ప్రమోటర్స్ వీళ్ళందరూ కూడాను ఇక్కడ ఉన్నారు, పేర్లు అవన్నీ కనిపిస్తున్నాయి. ఎనీహౌ బిగ్ పిక్చర్లో మనకి స్టార్టింగ్లో ఎంత ఉంది, 2021లో 74.95 ఉంది, ఇప్పుడు 74కి వచ్చింది, దగ్గర దగ్గర 0.9% తగ్గింది. బట్ ఏంటంటే జెన్యూన్ కారణాలు కొన్ని ఉంటాయి, అందుకని కంప్లీట్గా మనం ప్రమోటర్ స్టేక్ తగ్గిందంటే నెగిటివ్గా తీసుకోవడానికి ఆస్కారం లేదు, దాన్ని మనం కొంచెం డీప్గా స్టడీ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎఫ్ఐఎస్ ఎవరెవరు ఉన్నారు దీంట్లో, ఇన్వెస్కో గ్లోబల్ ఫండ్, గవర్నమెంట్ ఆఫ్ సింగపూరు, వీళ్ళిద్దరు స్టేక్ అనేది ఉంది దీంట్లో. ఎఫ్ఐఎస్ అన్నమాట, వీళ్ళు ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ అంటాం కదా, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. డిఐఎస్ ఎవరెవరు ఉన్నారు, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ప్రస్తుతం అయితే కనిపిస్తుంది. పబ్లిక్ ఇక నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ ఇవన్నీ కనిపిస్తాయి. దానికి కావాల్సిన కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కూడా ఇక్కడ మనకి ఏంటంటే డౌన్లోడ్ అనేది కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఫ్రీ అనమాట. దీంట్లో మనం రేషియోస్ చెక్ చేసుకోవచ్చు, కంపెనీ బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంది, ఎంత పెద్ద కంపెనీ ఇది, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఇక్కడ చూస్తే టోటల్ అసెట్స్ 59,000 కోట్లు ఉంది దీనికి, ఓకేనా. ఇది డిఎల్ఎఫ్కి. ప్రెస్టేజ్ గోద్రేజ్ ప్రాపర్టీస్కి వెళదాం, ఇక్కడ బ్యాలెన్స్ షీట్కి వెళదాం. బ్యాలెన్స్ షీట్కి వెళితే టోటల్ అసెట్స్ ఎంత ఉన్నాయి ప్రస్తుతానికి, 35,735 కోట్లు ఉంది. దానికేమో 55,000 59,000, అంటే ఆ కంపెనీ పెద్ద, అట్లా అనమాట. మనం కంపేర్ చేసుకోవడానికి కూడా ఇవి హెల్ప్ అవుతాయి. సో వెరీ బేసికల్గా ఇది స్క్రీనర్ గురించి. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే స్క్రీనర్స్లో మనకి చాలా ఫ్రీ అనమాట. ఇవన్నీ కూడా పాపులర్ థీమ్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంపెనీలు అప్పు తగ్గిస్తూ ఉంటాయి, అంటే వాళ్ళకి అప్పులు ఉంటాయి కదా, తెస్తారు కదా షార్ట్ టర్మ్ కోసం లాంగ్ టర్మ్ కోసం, వాటిని తగ్గిస్తూ ఉంటాయి. అయితే మనం ఇక్కడ క్లిక్ చేసామనుకోండి, ఈ యొక్క కంపెనీలు అనేది రావడం జరుగుతుంది. ఈ కంపెనీల్లో మనం ఏంటంటే ఒక్కొక్క కంపెనీని అనాలిసిస్ చేసుకొని మన క్రైటీరియాకి ఫిట్ అయింది అనుకోండి, దాంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా చేసుకోవచ్చు. ప్రాబ్లం ఏంటంటే రానున్న వీడియోస్లో స్లోగా స్టెప్ బై స్టెప్ అనేది మనం కవర్ చేద్దాం. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఈ యొక్క వీడియో ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టిల్ ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ యొక్క ఎఫర్ట్స్ ఎంతో కొంత హెల్ప్ అవుతున్నాయి అంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. ధన్యవాదాలు.